కీర్తన గ్రంథము 46వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము మొదటి నుంచి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. లాస్ట్ ఇయర్ మనము ఈ స్క్రిప్చర్స్ మనం చూసాము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగ సహాయకుడు, టబర్నకల్, నివాస స్థలము. దేవుడు లాస్ట్ ఇయర్ ద ఫీస్ట్ ఆఫ్ టబర్నకల్ అనేటటువంటి అధ్యయనము మనకు అనుగ్రహించారు. దానిలో భాగంగా మనము అనేక విషయాలను మనము లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాం. ఈ ఇయర్కి వచ్చేవరకు దేవుడు కొన్ని విషయాలు మనకి బోధించనై ఉన్నాడు. చూద్దాం. ఇక్కడ ఒక మాట రాశారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడే మన నివాస స్థలముగా ఈ వాక్యం సెలవిస్తున్నది. నెక్స్ట్ వచనం చూద్దాం, 2వ వచనం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. మళ్ళీ చూద్దాం. కావున భూమి మార్పు పొందినను, ఒకవేళ భూమి మారిపోయినను, లేదా ఒకవేళ భూమి సైడ్కి తొలగిపోయినను, ఒకవేళ భూమి నాశనమైపోయినను, ఒకవేళ భూమి దేవుడు తీసివేసినను, అసలు మనుషులకి నివాస స్థలముగా ఉన్న ఈ భూమి ఒకవేళ లేకపోయినను, ఈ కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే, నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించాను దేవుణ్ణి. ఆయన మనకు ఆశ్రయము, ఆయనే మన యొక్క దుర్గము. మనకి దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనము వర్షానికి ఇల్లు కట్టుకుంటే వర్షం పడుకోకుండా, ఎండ రాకుండా, చలి కొట్టుకోకుండా మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. అలాగే ఒక కెలామిటీ, ఒక వాతావరణ పరిస్థితి నుండి మనం ఎస్కేప్ అవ్వడానికి ఒక నివాసం అనేది మనం పెట్టుకుంటాం. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా నివాస స్థలము, నా ఆశ్రయ దుర్గము, నేను నివసించే స్థలము దేవుడే. నేను నివసించాలనుకుంటున్న ఇల్లు దేవుడు. ఒకవేళ వాన వచ్చి, వరద వచ్చి ఆ ఇంటి మీద పడితే ఒకవేళ ఆ ఇల్లు కూలిపోతుందేమో. కానీ నా జీవితంలో ఎండ రాని, వాన రాని, ఆర్థిక పరిస్థితులు రాని, మరి ఏ విధమైన సమస్య వచ్చినా నేను తొలగను. కారణం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న ఏ సమస్య వచ్చైనా ఎవరినైనా పడేయొచ్చేమో, ఒకవేళ భూమే పడిపోవచ్చేమో, కానీ నేను మాత్రము పడిపోను. కారణం ఏంటంటే, నా నివాస స్థలము, నా ఆశ్రయ దుర్గము దేవుడే. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఆ మాట రాయడానికి గల రీజన్ ఏంటంటే, 2వ వచనం. కావున భూమి మార్పు పొందినను, ఒకవేళ భూమి మారిపోయినా, నాశనమైపోయినా, కనపడకుండా మాయమైపోయినా, నేను నివసించే స్థలము దేవుడు. మళ్ళీ ఒక మాట అక్కడ రాశారు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. ఒకవేళ నడి సముద్రం ఉన్నది, ఆ నడి సముద్రంలో పర్వతాలు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మేము భయపడము. ఫియర్ అనేది ఒక మనిషిని వెంటాడుతుంది. ఫియర్, భయం అనేది ఒక మనిషిని వెంటాడుతుంది. ఆర్థికంగానో, మానసికంగానో, సైకలాజికల్గానో ఏదో ఒక విధంగా ఫియర్ అనేది ఒక మనిషిని వెంటాడుతుంది. అయితే ఈ మనిషి చెప్పే మాట ఏంటంటే, ఈ భూమి ఒకవేళ పక్కకు తొలగిపోయినా నేను పడిపోను. కారణం ఏంటంటే, నా నివాస స్థలము దేవుడే. దానికి ఒక పేరు పెట్టారు ఆయన. ఏమనంటే, కింద వచనం రాశారు ఆ మాట, 4వ వచనం. ఒక నది కలదు. అందరూ చూడాలి, 46వ అధ్యాయము 4వ వచనము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచూ ఉన్నవి. హల్లెలూయా. ఇతను చెప్పే మాట ఏంటంటే, ఫైనల్గా ఒక నది ఉన్నది, భూమి తొలగిపోయింది,
పర్వతం మునిగిపోయినాయి, ఇవన్నీ కూడా నురుగు కట్టినను, నాకు ఆశ్రయమును దుర్గమైన నా దేవుడు అయితే ఎవరైతే ఉన్నారో ఆ దేవునిలో నేను నివసిస్తూ ఉన్నాను. ఆ దేవునికి ఒక పేరున్నది, ఆ దేవుని యొక్క నామమున ఒక నది ఉన్నది. మళ్ళీ చూద్దాం ఆ వచనం అందరం, 4వ వచనము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచు ఉన్నవి. వర్స్ 5. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచు ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. వాట్ ఏ ప్రామిస్. భూమి తొలగిపోయింది, పర్వతములు మునిగిపోయినవి, భయంకరమైన నురుగు కట్టినను, నా ఆశ్రయము, నా దుర్గము నా దేవుడే, నేను నివసించే స్థలము నా దేవుడు. ఒకవేళ ఈ భూమి మీద ఏ సమస్య వచ్చి ఎవరినైనా ముంచొచ్చేమో, కానీ నన్ను మాత్రం తాకడానికి వీల్లేదు. ఒకవేళ భూమి నాకు వ్యతిరేకంగా లేచినా, భూమి అన్నా తొలగిపోతుందేమో కానీ, పర్వతంలోనైనా మునిగిపోతాయేమో కానీ, ఒక నది కలదు. నాకైతే ఒక, చెప్పాలి అందరూ, నాకైతే ఒక నది, అక్కడ ఒక మాట రాసింది, నాకైతే ఒక నది కలదు, దాని కాలువలు, ఒక స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రీమ్స్ దానికి దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నాయి. దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ దట్ సిటీ. ఆ సిటీ పేరు దేవుని పట్టణము. ఇట్స్ సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. మీరు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే జీవం కలిగిన దేవుని యొక్క సంఘము అని ఉంటుంది. ది సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. అయితే ఈ యొక్క నది నుంచి కొన్ని స్ట్రీమ్స్ బయలుదేరాయి. ఈ నది అనేది ఒక పెద్ద నది. ఆ నదికి కొన్ని కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు మిగతా పట్టణాలని తాకుతున్నాయి, మిగతా రాష్ట్రాలకి వ్యాపిస్తూ ఉన్నది. ఈ నదికి ఉన్న నేచర్ ఏంటంటే పరిగెత్తడం. పరిగెత్తినప్పుడు కేవలం నదిలాగానే పోవట్లేదు, దానికి చుట్టుపక్కల కొన్ని సెలయేర్లు తయారయ్యాయి, కొన్ని కాలువలు తయారయ్యాయి. ఆ నీళ్ళు దేవుని పట్టణం నుంచి, మీరు చూశారు, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? దేవుని యొక్క మందిరం లోపల, గంగాళం లోపల స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి దేవుని యొక్క గడప కింద నుంచి, ఎజికేల్లో రాశారు, గడప కింద నుంచి ఈ నీళ్లు బయటికి వచ్చాయి. ఆ వచ్చిన నీళ్లు దేశమును, రాష్ట్రములను తాకడానికి వెళ్ళింది. మనం ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. దిస్ ఈజ్ అ పర్సనల్ విజన్. ఈ వ్యక్తికి దేవుడిచ్చినటువంటి విజన్. ఇతను ఏం చూశాడంటే, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షము ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో, ఆ మాట రాసుకోండి, ఆ దానిలో ఉండదు. దేంట్లో? దేవుని యొక్క పట్టణములో. దేవుని యొక్క పట్టణములో నది ఉన్నది, నదికి కాలువలు ఉన్నాయి. అయితే ఆ నదికి ఆవల ఈవల ఒక జీవవృక్షం ఉన్నది, దానికి నెల నెల కాపు కాస్తూ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం దాని ఆకులు జనములను స్వస్థపరచడానికి వాడుతున్నారు. ఇదంతా జరిగేది ఎక్కడంటే దేవుని యొక్క పట్టణంలో. మళ్ళీ చెప్పాలి, ఎక్కడ? గట్టి చెప్పాలి. దేవుని యొక్క పట్టణం. ఇది అవుట్ సైడా, లోపలనా బయటనా? ఇది జరిగేది లోపలనా, పట్టణం లోపలనా, పట్టణం బయటనా? గట్టి చెప్పాలి. సిటీ లోపలనా, సిటీ బయటనా?
గట్టిగా చెప్పండి. సిటీ. ఆ పట్టణానికి ఏమని పేరుంది? దేవుని పట్టణము. ఇంకో మాట ఏముంది? సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. జీవం కలిగిన దేవుని, గట్టిగా చెప్పాలి, జీవం కలిగిన. ఇదంతా పట్టణం లోపలన, పట్టణం బయటనా? గట్టిగా చెప్పాలి. మళ్ళీ చూద్దాం. వర్స్ 3, 3వ వచనం, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము ఎక్కడుంది? చెప్పాలి. ఉన్నదా, ఉండబోతుందా? చెప్పాలి. ఉన్నది. 4వ వచనం, ఆయన దాసులు ఆయనని సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచు ఉందురు. ఆయన నామము వారి నొసల మీద ఉండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. గట్టిగా చప్పట్లు కొడదాం. వావ్. మళ్ళొకసారి 3వ వచనం చదువుతాను, అందరు చూడండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచు ఉందురు. ఆయన నామము వారి నొసల మీద ఉండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఈ మినిస్ట్రీకి దేవుడు మొట్టమొదటిగా నాకు ఇచ్చినటువంటి ప్రామిస్లో CJCM అని ఇచ్చినప్పుడు దానికి ఒక మాట ఇచ్చాడు దేవుడు. ఏమనంటే, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యము ఏలుదురు, చేయుదురు. ఆ తర్వాత దేవుడి యొక్క సహవాసంలో నేర్చుకున్న కొన్ని అంశాలు, ఈ మహోన్నతుని పరిశుద్ధులు అసలు రాజ్యం ఎలా చేస్తారు అనే అంశాలు చూస్తే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ రాశారు. ఆ థింగ్స్ ఏంటంటే, ఆ వృక్షం యొక్క ఫలము తింటారు. రెండోది, లాస్ట్ వీక్ మనం చూసాం 49 చాప్టర్లో, వారు మార్గ మధ్యంలో మేస్తారు, వాళ్ళు తింటారు. నౌ లిసన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ క్లోజింగ్. 4th వచనం, 4వ వచనం, 5వ వచనం చూద్దాం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీని అర్థం ఏంటి అంటే, రాత్రి అనేది ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది ఇక మీద ఉండదు. ఒక మనిషికి నాలెడ్జ్ అనేది అవైలబిలిటీ ఉండకపోతే, కింగ్డమ్ విజ్డమ్ అవైలబుల్ లేకపోతే అదొక చీకటి బ్రతుకు అని అర్థం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట అక్కడ రాత్రి అనేది ఉండదు. అంటే ఒక బ్లైండ్నెస్, ఒక చీకటి అనేది మనకి ఉండదు. మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు దేవుని యొక్క నామమును దూషణ పాలు కాకుండా చేసేవారు కూడా కలరు. దట్స్ ద ఇన్ఫర్మేషన్. అది చీకటి కాదు, వాళ్ళకి వెలుగు అది. మళ్ళీ చూద్దాం అందరం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు. అంటే ఒక దీపం పెట్టి ఒక స్త్రీ తను పోగొట్టుకున్న నాణ్యమును వెతుకుతుంది. అలాంటి కండిషన్, అంటే లిమిటెడ్ లైట్ అనేది ఒక మనిషికి ఉండదు. కంప్లీట్గా అవైలబుల్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. వెన్ ఇట్ కమ్స్ టు ఛాలెంజెస్, మనిషి ఒక ఛాలెంజ్ గుండా వెళ్తుంటే వాటికి దేవుడు పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దేవుడు బయటికి లాగుతాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది చెప్పాలి గట్టి చెప్పండి. దేవుని యొక్క పట్టణములో. అయితే కీర్తనకారుడు ఏమన్నాడు, నేను చూశాను ఒక నది కలదు, అది దేవుని పట్టణమును సర్వోన్నత యొక్క దేవుని యొక్క స్థలంలో నుండి కాలువలై పారుతూ వస్తున్నది. ఇది స్టార్ట్ అయిందంతా కూడా దేవుని యొక్క పట్టణం లోపల. ఇదంతా దేవుని యొక్క సిటీ లోపల జరుగుతూ ఉన్నది. చెట్టు ఉన్నది, జీవవృక్షం ఉన్నది, చెప్పాలి
నది ఉన్నది, కాలువలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? పట్టణం లోపల. అయితే ఆ పట్టణ నివాసులు కూడా ఎక్కడున్నారు? పౌలు గారు రాస్తూ ఒక మాట అంటారు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమై ఆయన కుడి పార్శ్వమున ఆయనతో పాటు మన ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టబడి ఉన్నాము. అంటే మనందరం ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు గట్టి చెప్పాలి, గట్టిగా. మనందరం ఎక్కడున్నాం? ఈ స్థలం కాదండి, దేవుని యొక్క పట్టణంలో. అంటే ఇంత గొప్ప సిటీ, జీవం కలిగిన దేవుని యొక్క పట్టణంలోకి మనల్ని పౌరులుగా, మనల్ని సిటిజన్స్గా దేవుడు మార్చి ఆ స్థలమందు కూర్చోబెట్టాడు. అంటే ఈ నదిలో నుంచి బయటికి వెళ్ళిన నీళ్ళు, ఈ పట్టణం నుంచి బయటికి వెళ్ళిన నీళ్ళు, ఒకసారి యేసుప్రభు వారు అంటారు, అమ్మా ఈ నీళ్ళు, ఈ బ్రెడ్ కేవలం ఇక్కడున్న మా పిల్లలకి, మాకు మాత్రమే అని తూరు సీదోను స్త్రీతో చెబుతాడు. అయినను అని ఆ స్త్రీ బతిమలాడితే దేవుడు ఆమెకి ఆ స్వస్థత కలుగు చేశాడు. అదంతా ఎక్కడ జరిగింది? ఒక పట్టణం, సిటీలో జరిగింది. కేవలం యేసుప్రభు వారు పిలువబడ్డది ఒకప్పుడు ఎవరికి? ఇజ్రాయేలీలకు మాత్రమే. ఆ తర్వాత ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత అబ్రహాముతో నిబంధన చేశాడు కాబట్టి అది మనం అబ్రహాము యొక్క నిబంధనకు వచ్చిన ప్రోడక్ట్. మనం దానికి ఇవ్వబడినటువంటి ప్రామిస్ ఇది. ఆ ప్రామిస్కి ఒక ల్యాండ్ ఇచ్చాడు దేవుడు. ఆ ల్యాండ్ని దేవుడు కనాను దేశం, ఇజ్రాయేల్ దేశంగా దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్గా ఇచ్చి పంపాడు. అక్కడి నుంచి అనేక దేశాలకి సువార్త రావడానికి క్రీస్తు యేసు ప్రభువారు ఆ శిలువ మీద మరణించారు. ఆ తర్వాతనే సువార్త అన్ని జనులకి అందింది. అలాగే పరిశుద్ధాత్ముడిని అందరికీ ఇంకా ఇవ్వబడలేదు. పరిశుద్ధాత్ముడు అనేవారు కేవలం యేసుని నమ్ముకున్న మనకివ్వబడ్డారు. ఇప్పుడు అన్ని జనులకి, ఒకప్పుడు ఇజ్రాయేలీల దేశం నుంచి క్రీస్తు ప్రభువారు సువార్త ద్వారా మనకు అందించబడితే అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అనేక అన్ని జనులకి అందించబడాలంటే ఇక్కడున్న ఈ నది బయలుదేరితేనే వాళ్ళకి అందించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం ఇక్కడ గ్యాదర్ అయిన రీజన్, ఈ యొక్క మినిస్ట్రీకి ఒక దగ్గర ఈ ప్రామిస్ ఇచ్చి ఒక 11-12 years అవుతుంది. దేవుడు ఈ ప్రామిస్లో ఒక నిబంధనతో కూడినటువంటి ఒక ఘట్టమునకు మనం వచ్చాం. ఈ యాత్రలో దేవుడు ఈ స్థలానికి తీసుకురావడానికి గల ఒకే ఒక రీజన్, ఈ నది బయలుదేరి, ఈ కాలువలు బయలుదేరి అనేక మంది జీవితాలని కట్టడానికి దేవుడు ద్వారం తీశాడు. హల్లెలూయా. ది సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. ఈ యొక్క స్థలము దేవుడు అనుగ్రహించాడు, ఈ జనములను దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ మనం గ్యాదర్ అయింది, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఒక మాట లాస్ట్ మాట నేను చదివి ప్రార్థనలోకి వెళ్దాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం. 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిననియు సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయువని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి
జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ వాక్యము దేవుడు మన వెనికిల్లో నెరవేర్చునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఈ స్థలమందు దేవుడు చూపించిన దర్శనము ఈ మినిస్ట్రీకి ఇప్పటివరకు ఇది మినిస్ట్రీ అనేది తెలుసు, జనాలకి సిజేసిఎం అనేది తెలుసు. బట్ ఫ్రమ్ టుడే దీన్ని ఆర్డైన్ చేస్తున్నాం, దీన్ని ఆయన చేస్తున్నాం. వేరే కంట్రీకి ఏదైనా వెళ్ళాలంటే వయా కొన్ని ఎయిర్పోర్ట్ల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ట్రాన్సిట్ అంటారు దాన్ని. ఇది ఒక ట్రాన్సిట్ ప్లేస్ లాంటిది. ఇక్కడ నుంచి మీరు అమెరికా వెళ్ళాలన్నా, ఆఫ్రికా వెళ్ళాలన్నా, వేరే కంట్రీస్ వెళ్ళాలన్నా మధ్యలో దుబాయ్లో వేరే ఫ్లైట్ మారాల్సి వస్తుంది, ఆ ట్రాన్సిట్లు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే దేవుడు మనల్ని ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఇది జస్ట్ ట్రాన్సిట్ ప్లేస్ మాత్రమే. ఇక్కడ నుంచి మన యొక్క అల్టిమేట్ డెస్టినీకి దేవుడు తీసుకెళ్ళడానికి దేవుడు తీసుకొచ్చినటువంటి వాతావరణం ఇది. బై ద రీజన్ ఆఫ్ దిస్ సర్వీస్ ఎడారిలో బాప్టిజం ఇచ్చే యోహాను, అతని పేరు శబ్దం. అతను మాట్లాడినట్టు లేదు, కానీ మనుషులు అతని దగ్గరికి వచ్చారు, బాప్టిజం పొందారు. ఈవెన్ యేసు ప్రభువారు కూడా అక్కడికి నడిపించబడ్డారు. పర్పస్. ఎక్కువ అల్లరి ఉండదు, ఎక్కువ అరుపులు ఉండవు. ఫూలిష్ పీపుల్ ఆల్వేస్ దే ఆర్గ్యూ అండ్ దే ఫైట్ అండ్ దే ఆల్వేస్ షౌట్. But the wise people, they'll speak in the spirit. Foolish people, జ్ఞానులు కానివారు, వేరేవాడు అరుస్తాడు, గొడవ పెడతాడు, కొట్లాడటానికి దిగుతాడు, ఆర్గ్యూ చేస్తాడు. కానీ వైజ్ మ్యాన్, బాప్టిజం ఇచ్చే యోహాను ఆర్గ్యూ చేయలేదు, అల్లరి చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ మౌనంగా ఆ ఎడారిలో నిలబడ్డాడు. జనులు అతని దగ్గరికి వచ్చారు. అది నిజమైతే ఈ స్థలం కూడా అలాగే జరుగుతుంది. The Lord showed me so many things. ఈ స్థలంలోకి రాకముందు ఇది వేరే మనుషుడు మాకు ఎవరూ చూపించలేదు, ఇది కేవలం దేవుడే చూపించాడు. కాబట్టి ఒకరోజు ప్రవక్తలకు ఉండే ఒక అనాయింటింగ్, దాన్ని ముందు డిక్లేర్ చేసిన తర్వాతనే దెన్ వి గో ఇంటూ డిఫరెంట్ జోన్. ఒకరోజు జాషువా ఎరికో గోడలను పడేశాడు. పడేసిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాడు. ఇక మీదట ఈ యొక్క పట్టణమును కానీ గోడలను కానీ ఎవడన్నా కట్టించ పూనుకుంటే వాడు శాపగ్రస్తుడై వాడి ఇంట్లో మొట్టమొదట జ్యేష్ఠ పుత్రుడు ఉంటే వాడు చనిపోతాడు, దాని యొక్క గోడలు పునాది వేసినప్పుడు. అలాగే దాన్ని ముగించినప్పుడు వాడి చిన్న కొడుకు చనిపోతాడు అని చెబితే యాజ్ ఇట్ ఈజ్గా 600 సంవత్సరాల తర్వాత ఆ మాట భూమి మీద నెరవేరుతూ ఉన్నది. అది కట్టడం మొదలు పెట్టారు. ఆ కుమారుడు చనిపోయాడు, కాంట్రాక్టరు వాళ్ళ కొడుకు చనిపోయారు. ఒక మనిషి పలికిన మాట ఆ నేల మీద, ఆ దేశం మీద అలా ఉండిపోయింది, ఆ పట్టణం మీద. అందుకని ఆ నీళ్లు చేదైపోయినాయి అని వాళ్ళు భయపడ్డారు. అప్పుడు ఒక దైవజనుడు వచ్చి ఆ నీళ్ళని బాగు చేశాడు, ఎలీషా. అదేవిధంగా మన చుట్టూ ఉన్న ప్రతి ఎరుకో గోడని పగలగొట్టారు. దీనికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఈ విజన్కి కానీ, ఈ కాలింగ్కి కానీ,
ఈ స్థలమునకు వ్యతిరేకంగా ఏ మనుషుడు లేచినా వాడి కుటుంబంలో శాపము కనపడును గాక. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అనేకమైనటువంటి థ్రెటనింగ్స్ ఆల్రెడీ మొదలైనాయి. వాడు ఈ గేట్ తోడగా రానగానే హీ విల్ సీ ద డిస్ట్రక్షన్. ఈ మందిరానికి వ్యతిరేకంగా లేచిన మాట కానీ మనుషుడు కానీ మరి ఎన్నడూ కూడా వాడు తిరిగి లేకపోకుండా వాడి ఇంటి మీద ఆ మాట నిలబడును గాక. ఎందుకంటే ఈ మందిరానికి, ఈ చర్చికి, మినిస్ట్రీకి ఫస్ట్ టైం దేవుడు స్పష్టంగా మాట్లాడి చెప్పిన మాట, ఈ మందిరము, దీనికి ఇప్పటివరకు పేరు పెట్టలేదు మనం. దీనికి మినిస్ట్రీస్ అనే పేరు ఉన్నది, కానీ దీనికి ఇంతవరకు పేరు లేదు. దీనికి ఇచ్చిన పేరు జీవం కలిగిన దేవుని పట్టణము, ద సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. ఈ పట్టణంలో నది ఉంటుంది, ఇక్కడ కాలువలు ఉంటాయి, ఇక్కడ చెట్టు ఉంటుంది, ఇక్కడ ఫలం ఉంటుంది. ఆ ఫలములు తిని బ్రతుకుతారు, ఆ ఆకులు స్వస్థతకి వాడతారు. ఇది అనేక రాష్ట్రాలకు ప్రవహిస్తారు. ఈ నా మాట దేవుని వినికిడిలో నెరవేరును గాక. బిగ్గరగా చెప్పండి బాబా. దిస్ మినిస్ట్రీ ఇప్పటి వరకు పేరు లేదు, దీనికి మినిస్ట్రీస్గానే ఉన్నది, కానీ దీన్ని ది సిటీ ఆఫ్ లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుని పట్టణంగా ఈ యొక్క మందిరాన్ని ఆర్డైన్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ ద హోలీ వన్. ఆయన మీ మధ్యలో ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు, మీలో నివాసం ఉన్నాడు. ఇక్కడ శాపగ్రస్తమైనది ఏది ఉండదు. శాపం అనేది ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదు. సూన్ పీపుల్ విల్ ఫ్లడ్ ఇంటూ దిస్ ప్లేస్. ఈ స్థలము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ కిడ్నీ పేషెంట్లు స్వస్థపడ్డం మీరు చూస్తారు, డెడ్ రైజ్ చూస్తారు, మీరు కుంటివారు నడవడం చూస్తారు, మీరు మోగవారు మాట్లాడడం మీరు చూస్తారు, గుడ్డివారు చూస్తారు, చెవిటివారు వింటారు, పిల్లలు లేని వారు పిల్లలు కంటారు, వివాహం కాని వారు వివాహం చేసుకుంటారు. గొప్ప కార్యములు ఈ దేవుని పట్టణంలో నడుస్తాయి. ఈరోజు నువ్వు ఇక్కడ ఈ స్థలంలో ఈ టైంకి ఇలా కూర్చున్నావు, కొన్ని నెలల లోపల ఇక్కడ ఒక పెద్ద మందిరాన్ని దేవుడు కట్టి చూపిస్తాడు. దట్స్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ శాపగ్రస్తమైనది ఏమీ ఉండదు. పొరపాటున అనేవి ఏదన్నా పని మీద ఇలా వెళ్తుంటే 2 నిమిషాలు ఈ మందిరాలకు వచ్చి నమస్కరించిపోతా అన్న ఆ టయానికి నీ డైరెక్షన్స్, యాకోబు డైరెక్షన్స్ మార్చినట్టు మార్చేస్తాడు దేవుడు. అనారోగ్యంలో అడుగు పెట్టడమే ఆలస్యం, వాళ్ళ బోన్స్, వాళ్ళ జనరేషన్ సెట్ అయిపోతాయి. ఒకప్పుడు నేను నేరేడుమెట్టు ప్రాంతానికి కూడా ఇలాగే ఒంటరిగా వచ్చినప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. That's how God called me. He showed me a vision. అండ్ ఈ స్థలానికి దేవుడు అంటే ఈవెన్ ఈ ఓనర్తో జరిగిన మిరకల్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీ. ఆయన చేసినటువంటి మేలులు మనం కొనియాడాలి. అంత గొప్ప దేవుడు. ఈ స్థలమును నిత్య నిబంధన, నిత్యము దేవుడు ఉంటానని చెప్పాం మనం. యాజ్ లాంగ్ యాజ్ వీ స్టే ఇన్ దిస్ ప్లేస్, ఇది దేవుని స్థలం. ఇది మనం దగ్గర 10 సంవత్సరాలకు మనం కొనేసుకున్నాం. దట్స్ ద అగ్రిమెంట్. సో ఈ స్థలము మీరు చూస్తుండగానే ఆయన ఒక మాట అన్నాడు, 49 అధ్యాయం మనం లాస్ట్ వీక్ చదివాం. ఇది మాకు ఇరుకుగా ఉన్నది. ఆ 49 అధ్యాయము ప్రతి ఒక్క మాట, ఈరోజు చదివిన ప్రతి స్క్రిప్చరు ఈ స్థలంలో మీరు చూస్తారు. ఇది నెరవేరుతుంది. అంతేకాదు ఇక్కడ కూర్చున్న ఏ కుటుంబం కూడా ఇక మీదట శాపం అనేది మీ ఇంటి మీద వర్తిల్లదు, మీ పిల్లల మీద వర్తిల్లదు. మీరు అనుకొని, మీ మనసులో అనుకొని శపించుకున్న నా మాటలు దాని కిందికి వచ్చి అవి తీసేస్తాయి, అవి జరగవు. కేవలము జీవం కలిగిన దేవుని పట్టణం. గట్టి చెప్పండి, జీవం కలిగిన దేవుని పట్టణము. జీవం కలిగిన, ఇది సిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగకరం. సిటీ మెంటాలిటీ, ఇది విలేజ్ మెంటాలిటీ వరకు ఊర్లో వాళ్ళకి పనిచేసేది కాదు. ఇప్పుడు చెప్పండి, సమరయ స్త్రీ ఏం చేసింది? సిటీకి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. అలాగే అనేక మంది వచ్చి
సాక్ష్యం చెబుతారు. జస్ట్ ఆ స్ట్రీమ్కి, ఆ కాలువలకి కనెక్ట్ అయితే చాలు. మీకు తెలుసు, వర్షాకాలంలో కానీ కాలువలు, చిన్న చిన్న కాలువల నుంచి నదులలోకి చేపలు ఎక్కుతాయి. సముద్రములకి కనెక్ట్ అయిన నదులన్నీ కూడా చిన్న చిన్న కాలువలతోటి కనెక్ట్ అయి ఉంటాయి. సముద్రపు చేప పైకి ఎక్కాలన్నా, కాలువలలో ఉన్న నదులు చేపలు ఎక్కాలన్నా, చెరువులలోకి ఎక్కాలన్నా, ఇవన్నీ కూడా నీళ్లు ప్రవాహముకి ఆపోజిట్గా చేపలు ఎక్కుతాయి. అవునా కదా? నీళ్లు ఫ్లో అయితేనే చేపలు మరి ఎక్కువ స్పీడ్తో వస్తాయి. వాటికి ఛాలెంజ్, నీళ్ళు అనేవి వ్యతిరేకంగా రావాలి, ఫోర్స్గా రావాలి. అలాగే దేవుడు ఈ పట్టణం నుండి ఈ నదిని, ఈ కాలువల్ని ఫోర్స్గా మార్కెట్లో తీసుకెళ్తున్నాడు. ఆ చేపలు గెంతులు వేసుకుంటూ వస్తాయి. ఎంతమంది మీ ఇంట్లో క్యాలెండర్ తిప్పారు? ఏమని ఉంది అక్కడ? ఒక నది కలదు. చూసారా లేదా? స్క్రిప్చర్, ద సిటీ ఆఫ్ గాడ్. ఆ నది సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. లెట్ us all stand up. ఎవడైనాను తలుపు వద్ద నేను నిలిచి ఉన్నాను, దాన్ని తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. వా, ఇది దేవుని పట్టణము. ఎవరైనా మీ ఇంటికి వస్తే మీరేం చేస్తారు? తలుపు తీస్తారు. ఓపెన్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారు. ఓపెన్ చేసి లోపలికి, దేవుని చేత, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము. మీ ఇంట్లోకి ఎప్పుడైనా కానీ మీరు బయట నుంచి లోపలికి ఆహ్వానిస్తారా? లోపల నుంచి బయట వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారా? మీరు లోపలుండి వాళ్ళని లోపలికి రమ్మని పిలుస్తాం. ఆ సైడ్ పాకెట్ సిజర్స్ ఉంటాయి, ల్యాప్టాప్ సైడ్ పాకెట్. Thank you for joining. From today, the extraordinary serious ministry is about to begin. So మనమందరం కూడా ఇక్కడ నుంచి మీ ఆఫరింగ్ కవర్స్ నేను చెప్పేదాకా కూడా మీరు డ్రాప్ చేయకండి. ఈ యొక్క స్థలమును మనము అభిషేకించి, ప్లీజ్ మీరందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వండి. ప్లీజ్ దయచేసి ఇక్కడికి రండి. మనము లోపల నుంచి, దేవుని పట్టణంలో నుండి దేవుని పట్టణం లోపలికి, సిటీ లోపలికి కొత్త సిటిజన్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ సిటిజన్షిప్ పొందుకున్నాం. మనం ఆల్రెడీ సిటిజన్స్, మనం లోపల ఉన్నాము. మన యొక్క దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములను ఈ స్థలంలో మనము చూడబోతున్నాం. వాగ్దానములు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి తండ్రి, కుమార, బయట ఏం చేయలేదు. From this city, the Lord wants to visit us. ఈ సిటీని దేవుడు విజిట్ చేయబోతున్నాడు త్రూ అస్, మన ద్వారా. అండ్ అనేక మంది క్యాన్సర్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, బీపీ, షుగరు, డిఫరెంట్ కేటగిరీ, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, సో మెనీ బ్లడ్ డిసీజెస్, బోన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా హీలింగ్ దేవుడు ఇచ్చినట్లును, ఆ పట్టణమును దేవుడు విజిట్ చేయనట్లు, దేవుడు మనల్ని వాడుకున్నట్లును ప్రార్థన చేద్దాం. తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజీ నెంబర్ 1, ప్రొఫెటిక్ స్ట్రాటజీ, పట్టణం వైపు మా యొక్క ముఖములను తిప్పుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఈ స్థలం నుంచి గొప్ప కార్యములు చేయనట్లును, నలుదిక్కుల నుంచి దేవుడు ఈ యొక్క ప్రజల్ని తీసుకొచ్చినట్లు ప్రార్థన చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
చుట్టుపక్కల ఉండే పర్వతములు, కొండలు, లోయలు, నదులు, చెట్లు ప్రతిదీ కూడా మీ మాటకు లోబడుతుంది. స్పీక్ గాస్పల్ టు ద క్రీచర్స్ అని ఉంటుంది. క్రీచర్ ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా ఈ గాస్పల్ అందించబడినట్లును ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో చుట్టుపక్కల ఉన్న ప్రతి నది, కాలువ, చెట్టు, క్రీచర్స్, జనములు నీవారు, నీ ప్రజలు, వారి కొరకు మేము చేస్తున్నటువంటి ఈ యొక్క నిబంధన, ఈ యొక్క ప్రామిస్, మేము వారిని యొక్క నామమును ప్రతిష్ఠించి బ్యాప్టిజం ఇచ్చి అనేక మంది అన్ని జనులు ఈ స్థలంలో బ్యాప్టిజం పొంది రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు త్రాగి వాళ్ళు సాక్ష్యం చెప్పుదురుగాక. ఈ స్థలంలో ఇక్కడ కట్టుతున్న బ్యాప్టిజం తొట్టిలో కొన్ని వందల మంది, వేల మంది దేవుని యొక్క నామమున బ్యాప్టిజం పొందుదురుగాక. ఆమేన్. ఆల్ రైట్. సో ఈ యొక్క వెనక్కి తిరిగితే మీరు ఒకసారి టర్న్ బ్యాక్. ఈ యొక్క కార్నర్ని 4 దిక్కుల నుంచి జనములు వస్తారని చెప్పిన మాట ఈ స్థలంలో మొదలవును గాక. సంఘమంతా ఆమేన్ అనొచ్చు. ఈ స్థలంలోనే మనము మందిరమును కట్టబోతున్నాం. ఈ స్థలంలోనే దేవుని యొక్క కార్యములు మనము చూడబోతున్నాం. అడుగు పెట్టిన ప్రతి స్థలం వల్ల, దేవుడు ప్రామిస్ చేసిన ప్రతి స్థలం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కార్యములు చూసినట్లు, దేవుడు గొప్ప కార్యములు. ఈరోజు నువ్వు 20,000, 30,000 సంపాదిస్తున్నామేమో, నువ్వు అనేక మందికి శాలరీలు ఇచ్చేవాడిగా మారుతావు. ఇంకో బాటిల్ పట్టరా. You will start your own businesses. This is the first project of God Almighty. ఇక్కడే మనము అనేక కార్యములు చేయబోతున్నాం. The ministry of God is just beginning. It's just beginning. It's just beginning. ఇక నుంచి దేవుని కార్యములు బలముగా జరగబోతుంది. నువ్వు ఏ మొక్కుబడి మొక్కుకున్నా, ఈరోజు ఈ స్థలంలో ఏ మాట మాట్లాడినా, ఇక్కడ నుంచి జస్ట్ ప్రామిస్. నీ ఎరుక గోడలు కూల్చబడతాయి. నెహెమ్యా గోడలు కట్టినట్టు కడతావు. దేవుని మందిరం యొక్క పనులు బలంగా జరుగుతాయి. This is the promise of God. This is the promise of God. Thank you, Lord. Thank you, Lord. Now open your mouth. చుట్టూ అంతా కూడా ఫైర్ వాల్స్ వేసాము. ఏ శత్రువు కూడా నీ ఇల్లు వేరు కాదు. ఈ ఇల్లు నీ వేరు కాదు. నీ ఇంటి పేరు దేవుని పట్టణము. Close your eyes. Open your mouth and speak into the spirit. నీ బిజినెస్ కొరకు ప్రవచించవచ్చు. ప్రతిదీ, వాట్ నాట్, ఏదైనా సరే, ఏదైనా, ఇది లేదు అది లేదు అంటానికి లేదు. ఇది దేవుని పట్టణం. ఇక్కడ నదులు ఉంటాయి, కాలువలు ఉంటాయి, పచ్చని ఓలివ మొక్కలాగా నీవు ఉంటావు. ఆకస్మిక మరణాలు ఉండవు, కిడ్నీ ఫెయిల్యూర్లు ఉండవు, హార్ట్ ఫెయిల్యూర్లు ఉండవు, డిసీజులు ఉండవు, డిస్టర్బెన్స్ ఉండదు. వాట్ నాట్, దేవుడు ఇవ్వందంటూ ఏమీ లేదు. సమస్తమును దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఇటు కృప, ఇటు వాత్సల్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏం చెల్లింది ఇక్కడికి పిల్లలు తీసుకెళ్ళి, ఇద్దరు పిల్లలు నెక్స్ట్ వీక్ సంఘానికి ఇక్కడ అనాయింటింగ్ సర్వీస్ ఉంటుంది. మర్చిపోయి
ఎన్నిక లేని వాడిని నన్ను ఎంచుకున్నావు, థ్యాంక్ యూ. నీ రక్తం పెట్టుకున్నావు, థ్యాంక్ యూ. ఇచ్చిన ఈ బాధ్యతను నేను నమ్మకంగా నెరవేర్చుటకు కొంచెంలో నమ్మకంగా ఉన్నాను. ఆ స్థలంలో నమ్మకంగా ఉన్నందుకు తీసుకొచ్చి దానికి 10 రెట్లు పెంచి ఈ స్థలముని ఇచ్చావు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకొని మరీ ఎక్కువలో నమ్మకంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించావు, థ్యాంక్ యూ. ఇంకా నువ్వు దాన్ని కొనసాగించుటకు నీ కృప నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, అనుగ్రహించినందుకు కూడా వందనాలు. ఈ స్థలంలో మేము ప్రాస్పర్ అవుతాం. ఈ స్థలంలో మేము అనేక ఆత్మను రక్షిస్తాం. ఈ స్థలం నుండి దేవుని కార్యములు నేను చేస్తాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్, ద లార్డ్ జీసస్, ద వన్ హూ కెన్ స్ట్రెంగ్థెన్ మీ. ఫాదర్, థ్యాంక్ యూ. ఫ్రమ్ దిస్ డే మా కుటుంబం మీద, మా సంఘ సభ్యుల కుటుంబాల మీద శాపం అనేది, మరణం అనేది, చీకటి తొలగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్థలం నుంచి బిడ్డలు వీళ్ళే ఫస్ట్ సోర్సు, ఫస్ట్ క్యాపిటల్. వాళ్ళ ప్రజెన్సే ఒక క్యాపిటల్. దట్ ఈస్ మోర్ ఎనఫ్ దాన్ మనీ. మనీ కంటే వాల్యుబుల్ ఈ ప్రజలు, మనీ కంటే వాల్యుబుల్ వాళ్ళ ప్రజెన్స్. విలువైనది వాళ్ళ సమయం, విలువైనది వాళ్ళ ప్రజెన్స్, విలువైనది వాళ్ళ సజెషన్స్, విలువైనది వాళ్ళ స్కిల్. దట్ కైండ్ ఆఫ్ మనీ నీవు నాకు ఇచ్చావు ఈ సంఘాన్ని. వీరి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఆశీర్వదించమని అడుగుతున్న వారిలో ఒక సేవకుడిగా నేను ఉన్నానని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, థ్యాంక్ యూ. ఇలాంటిని మాకు అనుగ్రహించినందుకు వందనములు. శత్రువు లేచిన వాడు కోల్చబడుదురుగాక. అనేక మంది సౌలులు పౌలులుగా దీనికి వ్యతిరేకంగా వచ్చిన వారు మారుదురుగాక. అన్ని జనులు వరదల వలె, గుంపుల వలె దేవుని యొక్క మందిరమున, యాకోబు దేవుని మందిరంలో ధర్మశాస్త్రం వెలువడిందని పరిగెత్తుకొని వచ్చుదురుగాక. ఇక్కడ స్తుతి ధూపము, స్తుతి యాగము నిత్యము నిరంతరము జరుగునుగాక అని ప్రవచిస్తున్నాను. ఈ దినం మొదలుకొని ఈ యొక్క కుమార్తె మీద ఉన్నటువంటి శాపములను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ బంధుమిత్రుల నుంచి, రిలేటివ్స్ నుంచి, ప్రతి విధమైనటువంటి హిడెన్ కనెక్షన్స్ అన్నిటి కూడా యేసు నామమున తెంపివేస్తున్నాను. అండ్ ఈ బిడ్డలకు కూడా అటువంటి కృపను అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్లీజ్, మీ ఇంట్లో 2 3 4 చేయాల్సిన పని ఒకటి ఉన్నది. ఆయా కార్నర్స్ చూస్ చేసుకోండి, నిలబడండి. నేను చెప్పినప్పుడు మీ యొక్క ఆల్టర్స్ డ్రాప్ చేయండి, ఓకేనా? మీ కుటుంబంలో 2 ఉంటే 2, 2 దిక్కుల 4 ఉంటే 4 దిక్కుల 5 ఉంటే సెంటర్లో ఒక నిలబడండి. ద ఓన్లీ థింగ్ యూ మస్ట్ డూ, రిమెంబర్, ఆ ఆల్టర్ డ్రాప్ చేసేప్పుడు 4 దిక్కుల నుంచి నీకు హెల్ప్ వస్తుంది. ఇది పట్టణం లోపల జరుగుతున్నటువంటి విషయం. ఇక్కడ నది ఉన్నది. ఈ నది ఈవల ఆవల జీవవృక్షం ఉన్నది. ఈ ఈవల ఆవల జీవవృక్షం ఉన్నది. దాని పండ్లు మీరు తిని ఫలిస్తారు. దాని ఆకులు జనముల స్వస్థతకి, అనగా నీ యొక్క వింగ్స్, నీ థాట్స్, నీ ప్లాన్స్ అన్నీ కూడా స్వస్థతకు ఉపయోగపడతాయి. ఇది జీవం కలిగిన దేవుని పట్టణం, ద సిటీ ఆఫ్ గాడ్, ద సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. ప్లీజ్ స్ప్రెడ్ యువర్ సెల్ఫ్. దయచేసి కార్నర్స్కి వెళ్ళండి. చూస్ 1 కార్నర్, ఈచ్ వన్. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్నర్ చూస్ చేసుకోండి. మీ ఆర్డర్ డ్రాప్ చేసి వచ్చి సాక్రమెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. To
చూస్ వన్ ప్లేస్, ఒక స్థలం చూస్ చేసుకోండి. నాలుగు దిక్కుల నుంచి దేవుడు, బ్యాటరీ ఉంది, నాలుగు దిక్కుల నుంచి దేవుడు అన్న యోశన్న ఒక లడిపోండి, ఒక లిడిపోండి, ముగ్గురు స్ట్రిక్ట్ అవ్వన్నారు, ఒక లాకారు. మై డియర్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, రిమెంబర్, ఇక మీదట మీరు ఇప్పటి వరకు చేసిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులు మొత్తం ఆగిపోయినాయి. యు ఆర్ ద ఫస్ట్ క్యాపిటల్ ఫర్ ద గాడ్. దేవుడు మీకు ఇచ్చినటువంటి, దేవుడు మిమ్మల్ని ఒక క్యాపిటల్గా మార్చాడు, మిమ్మల్ని ఒక సోర్స్గా, రీసోర్స్గా మార్చాడు. రిమెంబర్ దట్. దేవుడు ఇక్కడ జరగబోయే ప్రాజెక్ట్కి ఎవరో వచ్చి డబ్బులు ఇస్తారు, బట్ అవన్నీ డిఫరెంట్ థింగ్. బట్ మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని సమృద్ధి గల జీవంలోకి నడిపాడు. నీ దగ్గర ఉన్న డబ్బులు చూడక, నీ దగ్గర ఉన్న ఇన్కమ్ చూడక, డోంట్ సీ ఎనీథింగ్, నీ కేపబిలిటీస్ ఏమి చూడక, జస్ట్ లుక్ ఇన్ టు ద స్పిరిట్. ద లార్డ్ విల్ హెల్ప్ యూ. ద లార్డ్ విల్ హెల్ప్ యూ టు సపోర్ట్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి నీకు దేవుడు సహాయం చేయబోతుంది. ఒకటే ఒక రీజన్, కారణం ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు బ్లెస్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరాన్ని కట్టడానికి త్రూ దేవుడు నీ ఇంటి నుంచి డబ్బు తీసుకొస్తాడు, నీకు ఇచ్చి నేను సముద్రపరిచి నీ గిన్నె నిండి పొరులు పొంగినట్లు చేసి అక్కడ నుంచి దేవుని మందిరానికి ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడు. నేను కొన్ని సంవత్సరాలు బట్టి చెబుతున్నా ఒకటే మాట, దేవుని మందిరంలో అవసరత ఎంత ఉందో అది నీకు ఆపర్చునిటీ. ఎందుకంటే దానికి సపోర్ట్ చేసేయడానికి నిన్ను దేవుడు చూస్ చేసుకున్నాడు. కాబట్టి దుక్కి దిన్నుతున్న ఎద్దుకి మనం చిక్కం పట్టాం. కాబట్టి దేవుని పని చేస్తున్న మీ అందరి కుటుంబంలో సమృద్ధి గల జీవమును మీరు చూస్తారు. ఈ స్థలమందు అనేక మంది బ్యాప్టిజం పొందడం చూస్తారు. ఈ స్థలమందు మందిరం కట్టబడడం మీరు చూస్తారు. ఈ స్థలమందులో శత్రువులు కోరడం చూస్తారు. మీ బిజినెస్ రైజ్ అవ్వడం చూస్తారు. ఆమేన్. మీ యొక్క ఉద్యోగంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, మీ ఫ్యామిలీ లైఫ్ కానీ, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, నువ్వు ఏదైనా పేరు పెట్టు, ఏదైనా రాసుకో. ఈ స్థలం అందు నుంచి దేవుడు చేస్తున్న పని, మనకి పెట్టిన పేరు జీవం కలిగిన దేవుని పట్టణము. ఈ స్థలానికి కాదు, మనకు పెట్టాడు దేవుడు పేరు, మన పేరు. నువ్వు పోయి ఆఫీసులో నిలబడ్డా, యు ఆర్ రిప్రజెంటింగ్ ది హౌస్, ద సిటీ ఆఫ్ లివింగ్ గాడ్. ఈ స్థలానికి మాత్రమే కాదు, మనం తీసుకొచ్చి క్యారీ చేస్తున్నది ద సిటీ ఆఫ్ లివింగ్ గాడ్ అనాయింటింగ్. ఇది మీరు ఇంట్లో ఉన్నా, ఇంటి పక్కన ఉన్నా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, నువ్వు రిప్రజెంట్ చేస్తున్నది, నువ్వు వ్యక్తపరుస్తున్నది దేవుని యొక్క పట్టణము. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఫాదర్, వారి హృదయ వాంఛలను తీర్చువాడా, వారి యొక్క కోరికలను తీర్చువాడా, వారు కోరిన రేవికి తీసుకొచ్చిన వాడా, ఈ స్థలమందు ఈరోజు రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి కుటుంబాలను కూడా దీవిస్తున్నాం. ఇక నుంచి నీ జీవాహారమును పంచిపెట్టుటకు మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నాం. థ్యాంక్ యూ, ఆ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. జీవజలములను మేము త్రాగనిచ్చడానికి అనేక మందిని ఉచితంగా ఇవ్వటకు జీవజలాల్ని ఈ నీటి బుగ్గల దగ్గరికి వచ్చుదురుగాక. ఇక నుంచి ఈ 2 పట్టణాలకి, ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్రాలకి ఈ యొక్క నీళ్లు, ఈ జీవాహారము పంపబడును గాక. ఇక్కడ కొంచెముగా వచ్చారు, 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై అయినట్టు, అభివృద్ధి చెందినట్టు, విస్తరించినట్టు దేవుడు మనకున్న ప్రతి దాన్ని కూడా మల్టిప్లై చేయను గాక. ఈరోజు మీరు వేస్తున్న ఈ ఫస్ట్ ఆల్టర్, ఈ ఫస్ట్ ఆఫరింగ్ ఏదైతే ఇస్తున్నారో అది టోకెన్ అమౌంట్ మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి. దానికి 1000 రెట్లు దేవుడు మిమ్మల్ని ఇచ్చేవారిగా ఆశీర్వదించును గాక. మీరు అనిశ్చయంగా ఆశీర్వదించబడ్డారు. అనేక మంది అన్యజనులు వచ్చి వాళ్ళు ఇష్ట వస్తువులను మందిరంలో ఇస్తారు. అయినప్పటికీ కూడా ఈ మందిరంలో ఉన్నవారు అంతకు మించి ఆశీర్వదించబడిన వారుగా ఉందురుగాక. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన నీకు జీవజలపు నీటి ఊటలు ఆ యొక్క సమరయశ్రీకి ఇచ్చినట్టు దేవుడు జీవం కలిగిన దేవుని పట్టణం అని నీకు పేరు పెట్టాడు. ఇందులోకి ఎవరైతే విత్తుతున్నారో వాళ్ళ ఉన్నత స్థితిలో ఈ రాష్ట్రంలో, దేశంలో నీ పేరు వినబడును గాక. ఆయన నామం పట్టబడిన వారము, ఆయన నామం మన నొసల మీద పెట్టినట్టు రాయబడి ఉన్నది.
ఇక్కడ ఈ ఆల్టర్ వేస్తుండగా ఈ పట్టణంలో దేవుడు నీ యొక్క నొసల మీద, నీ నుదుటి మీద ఆయన నామం పెడుతున్నాడు. ఆ నేమ్ ప్లేట్ చూడగానే, ఆ బ్యానర్ చూడగానే థింగ్స్, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, సృష్టి నిన్ను వెంబడించి నిన్ను ఆశీర్వదించును గాక. ఆశీర్వదించబడిన వాడా, నీ ఆఫరింగ్స్ ఆల్టర్ మీద వేయండి. థ్యాంక్ యూ. This whole place belongs to the Lord, the city of living God. You are the first one. నీ ఫస్ట్ ఆఫరింగ్ వేస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఎంత వేస్తున్నావు, ఏం వేస్తున్నావు చూడు. నెల తిరగక ముందే నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు నీకే తెలియదు. అంత గొప్పగా దేవుడు మనల్ని లేపనై ఉన్నాడు. ఆమేన్. ప్లీజ్ డ్రాప్ యువర్ ఆల్టర్. అక్కడ మీ ఆఫరింగ్స్ అక్కడ వేయండి. అక్కడే వేసి అక్కడే నిలబడండి. నేను చెబుతాను. అక్కడ వేసి అక్కడే నిలబడండి. అక్కడే వేసి అక్కడ నిలబడండి. మీ 2 చేతులు పైకి ఎత్తండి. 2 చేతులు పైకి ఎత్తండి. థ్యాంక్ యూ లార్డ్. ఇక మీదట శాపము లేదు. దేవుని నివాసం మనలో ఉన్నది, మన మధ్య జీవజలపు నీళ్ళను ఉచితంగా మనం అనుగ్రహిస్తాం. ప్రభువా, ఈ స్థలమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. మాతో ఉన్నందుకు వందనాలు. మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మాలో నివసిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వందనములు. మేము నెహెమ్యా వాళ్ళే కష్టపడి ఈ మందిరమును కట్టుటకు కృపను అనుగ్రహిస్తున్నారు. ఎజ్రా నెహెమ్యా గ్రంథములు రాసినట్టు తాకీదులు రాయించి ఆ దూలములను, ఆ ఫారెస్ట్ నుండి, అధికారుల నుండి, రాజుల నుండి, కప్పం చెల్లించిన ట్యాక్స్ల నుండి డబ్బు ఈ స్థలములకు వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ స్థలం ముందు కొన్ని వందల మంది, వేల మంది బ్యాప్టిజం పొంది ఈ స్థలం ఇరుకుగా మనకి మారి మరి ఒక పెద్ద స్థలంలోకి దేవుడు మనల్ని నడుపును గాక. ఇట్స్ టైమ్ టు రైజ్. దేవుడు మనకిచ్చినటువంటి వెలుగు మన మీదకి వచ్చున్నాం. మనమే వెలుగై ఉన్నాం, మనమే ఉప్పై ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ నా బిడ్డలు, ఈ నా సంఘ సభ్యులు వాళ్ళ చేతుల కష్టార్జితం ఇక మీదట దేవుడు మందిరానికి ఇవ్వడానికే వాళ్ళ యొక్క ఖజానాలు దాచిపెట్టుకొని వెయిట్ చేయుదురుగాక. నా దేవుడు నన్ను ఎప్పుడు అడుగుతాడో, ఏ మందిర ప్రాజెక్ట్ నిమిత్తం దేవుడు అడుగుతాడు, దానికి ఇవ్వడానికి కొరకు నన్ను దేవుడు ఒక ట్యాక్స్ కలెక్టర్ గా పెట్టాడన్ను దాచిపెట్టి బ్యాంక్ మార్చబడను గాక. థ్యాంక్ యూ లార్డ్. నలుదిక్కుల నుండి జనములు ఈ ఆల్టర్ చేశారు. నలుదిక్కుల నుండి జనములు వచ్చి వాళ్ళని బ్లెస్ చేదురు గాక. ఈ మందిరంలోకి వచ్చి వీళ్ళు బ్లెస్ అందురు గాక. నీ కుటుంబంలో సమృద్ధి నిలబడును గాక, జీవం నిలబడును గాక, దేవుని కార్యములు జరుగును గాక. ఈ లివింగ్ వాటర్స్ నీ కుటుంబంలో మీద ఉండును గాక. ఈ యొక్క జీవజల నదులు నీ కుటుంబంలో ప్రవహించును గాక. ఈ పట్టణంలో పౌరుడిగా నువ్వు బ్లెస్ అవును గాక. థ్యాంక్ యూ లార్డ్. సిటిజన్షిప్ మాకు అనుగ్రహించారు. సిటీ ఆఫ్ లివింగ్ గాడ్, the city of living God, the city of living God. That kind of anointing ఈ స్థలం మీద పెడుతున్నాం. పసిబిడ్డలు జీవిస్తున్నాం, యవనస్తులు జీవిస్తున్నాం, జీవిస్తున్నాం, సంఘ సభ్యులు జీవిస్తున్నాం, వ్యక్తిగతంగా జీవిస్తున్నాం, ఆర్థికంగా జీవిస్తున్నాం. మరణం ఇక ఉండదు, శాపం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఈ నీటి బుద్ధులకు నడిపించాం. వారి మీదికి, వారి కుటుంబాల మీదికి యుద్ధముకి లేచిన వాడు కూలిపోవడం కాక. ఈ బిడ్డలు దేవుని పట్టణంలో ఉన్నారు. ఇది దేవుని పట్టణము. నీ ఒళ్ళు, నీ యొక్క వ్యక్తిగత జీవితము, నీ శరీరము దేవుని పట్టణము. దేవుడు అటు రీతిగా నేను జీవించి ఆశీర్వదించాడు. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ జరగబోయే ప్రతి కార్యం జరిగిపోయినందుకు వందనములు. ఇక్కడ జరగాల్సిన విషయాలకు మమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టినందుకు వందనములు. మాకు ఇచ్చిన బాధ్యతలు మేము శ్రద్ధగా ఏలుబడి
చేయటం కృపను అనుగ్రహించండి, పని చేయటం సహాయం అనుగ్రహించండి, జ్ఞానం కలిగి వివేకం కలిగి మేము జీవించినట్లను అడుగుచున్నాం. అడిగిన దానికి జవాబు చేశాం. మా శత్రువుల కంటే మమ్మల్ని జ్ఞానవంతులుగా చేసినందుకు వందనము. వీరు తిరిగి వెలుచుండగా వారి కుటుంబంలో ఆ రీతిగా మార్చబడును గాక. ఈ కార్యములు, దేవుని యొక్క కార్యములు ఈ స్థలం నుంచి రాష్ట్ర నలుమూల నుంచి అధికారులు, రాజులు గ్రహించి లెగుచుదురు గాక, అధికారులు నమస్కరించుదురు గాక, దేవుడు ఏర్పరచుకున్నాడని జనులు చూచుదురు గాక, ఈ వెలుగు ప్రకాశించును గాక, మన కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును గాక, పట్టణములు వర్ధిల్లును గాక, నీతిమంతులు వర్ధిల్లును కొద్ది పట్టణములతో వెలుగు వచ్చిందని తెలియబడును గాక, క్యాన్సర్ పేషెంట్ వచ్చి స్వస్థపరచబడదురు గాక, కిడ్నీ డిసీజ్ పీపుల్ వచ్చి స్వస్థపరచబడదురు గాక, గర్భఫలం లేని వారు వచ్చి గర్భఫలం పొందుదురు గాక. దేవుని నామం బలమైనదనియు ఘనమైనదనియు స్తుతికి ఘనతకి అర్హమైనదనియు ఆ యేసు ప్రభువుని కొనియాడుదురు గాక, ఆయన నామములో బాప్తిజం పొందుదురు గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మముల బదులుగా అటెండ్ చేయబడ్డాం. ఈ పట్టణములకి, రాష్ట్రములకి, దేశములకి తెలియజేయబడును గాక. ఆకాశమునకు భూమికి సృష్టికర్తైన సర్వోన్నతుల దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సర్మని జరుగుతుండగా దేవుని ఆత్మ ఇక్కడ కుమ్మరించబడాలని డిక్లేర్ చేస్తున్నాం. గ్లోరీ ఇక్కడ నుంచి ఊసింగ్ అవును గాక. లెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రూల్స్ ఫ్రమ్ ఎవ్రీ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుండి రంధ్రముల వలె, కాలువలవై ఏరులై పారునట్లును ప్రతి స్థలములలో అబద్ధములకు చోటు లేదు, అబద్ధికులకు చోటు లేదు, నరహంతులకు చోటు లేదు, వ్యభిచారులకు చోటు లేదు, దేవుని యొక్క కార్యములకు మాత్రమే చోటు. మార్గాలను సూచనలు దేవుడి గురించి రాష్ట్రాలకు సూచనగా మార్చును గాక, దేశాలకు సూచనగా మార్చును గాక. మన కడుపులో నుండి జీవజల నదులు బయటకు వచ్చును గాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రవచిస్తున్నారు, ఏది అడుగుతున్నారో ఈ క్షణం ముందే ఈ యొక్క గోడల మధ్య నెరవేర్చబడును గాక. అవి నెరవేర్చబడ్డాయి. వాటి మేనిఫెస్టేషన్ మనం చూస్తాం. సొంతలు లేని వారికి సొంతలు అనుగ్రహించబడును గాక. మంచి స్థలములలోకి దేవుడు నన్ను నడిపించును గాక. మీ ఓన్ హౌసులు కట్టగా అనేకులకు హౌసులు కట్టించుదురు గాక. అనేక అనాథ పిల్లల్ని మీరు చేరదీర్చుదురు గాక, వృద్ధులను చేరదీర్చుదురు గాక, పేషెంట్ని చేరదీర్చుదురు గాక. దేవుడు అటు రీతిగా మనల్ని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. I bless each and every individual. Oh Lord, thank you. Lord Jesus, thank you. Lord Jesus, thank you. Thank you. Thank you. Thank you. మాలో దాచబడిన మహిమైశ్వర్యము, మంటి ఘటంలో ఉన్న ఐశ్వర్యము బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఈ డోర్స్ ఓపెన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ స్థలంలో హీలింగ్ సర్వీస్ జరుగును గాక, క్రూసైడ్స్ జరుగును గాక. ఈ చుట్టుపక్కల రేడియేషన్ ఈ 2 పట్టణములను దీవించి ఆశీర్వదిస్తున్నాం. జనములకు తెలియబడును గాక. యోహాను యొక్క స్వరం ఎలా వినబడ్డదో అలాగ వినబడును గాక. జనులు గుంపులుగా వరదల వలె, ఇసుక వలె, చీమల వలె ఈ స్థలంలోకి వచ్చి దేవుని నామం ఘనమైనదనియు, ఉన్నతమైనదనియు, నీతి గలదనియు, యథార్థం కలిదని, మహిమ కలిదని పొగడి వాళ్ళు సాక్ష్యం చెప్పుదురు గాక. అన్య జనులు రక్షించబడుదురు గాక. కులమని, మతమని, రంగని, భేదమని, రుచి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఈ స్థలంలోకి వచ్చి దేవుని మహిమ పరుచుదురు గాక. అక్షరితిగా దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని, పిల్లల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని పిల్లర్స్ గా వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ నా మాటలు నెరవేరును గాక. విస్మరణ చేసిన పదాలు కూడా నెరవేరును గాక. ఈ వారమంతా, ఈ నెలంతా కూడా బలమైన కార్యములు మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ యువర్ ఆఫరింగ్ కవర్స్. మీ ఆఫరింగ్ కవర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ సాక్రమెంట్ తీసుకొని ప్లీజ్ ఆ ఆఫరింగ్ కవర్స్ అని కూడా ఇక్కడ వేయండి. ఆల్టర్ దగ్గర, ఇక్కడ బైబిల్ స్టాండ్ దగ్గర వేసి మీ సాక్రమెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్.